నిన్న రాత్రి మేము చదువుకున్న వాక్య భాగాన్ని మరలా చదవాలని నేను ఆశిస్తున్నాను. అది మన కుటుంబానికి ఎంతో లాభాన్ని కలిగించే వాక్య భాగము. అందుకోసం కుటుంబ క్షేమము కోసము, భార్యాభర్తల క్షేమము కోసము, పిల్లల క్షేమము కోసము ఆ వాక్య భాగాన్ని నేను మరలా చదవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి చక్కని ఉపదేశం, కుటుంబానికి అవసరమైన ఉపదేశాలు నిన్న రాత్రి వినటం జరిగింది. కాబట్టి అది మీరందరూ సంఘస్థులందరూ వినాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. కనుక మరలా నేను అదే వాక్య భాగములను చదవాలని నేను ఆశిస్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 11. రెండో వాక్యం నుంచి చదువుకుందాం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సంగమా, ఒకసారి నన్ను చూడండి. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. మిమ్మలను గద్దించటానికి, ఖండించటానికి, తప్పును సరిదిద్దడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మీరందరూ బాగుండాలని. మీ కుటుంబము, మీ పిల్లలందరూ బాగుండాలని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీ ఎడల నేను బహు ఆసక్తి కలిగి ఉన్నాను. అది కూడా ఎటువంటి ఆసక్తి తెలిసిన? దైవాశక్తి. దేవుని పట్ల నాకు ఎంత ఆశ ఉందో మీరందరూ కూడా ఎదగాలని ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే మిమ్మలను వాక్యానుసారంగా నడిపించాలి. వాక్యానుసారంగా మీరు నడిస్తేనే మీరు అభివృద్ధి అవుతారు. లోకము మనకు ఒకటి బోధిస్తుంది, వాక్యము మరొకటి బోధిస్తుంది. చిన్నప్పటి నుంచి మనము లోకము బోధించిన బోధను బట్టి నడుచుకుంటూ వచ్చాం. కానీ అలా నడవటం వలన మనము గాని, మన కుటుంబము గాని ఎదగదు. ప్రభువును నమ్ముకొని దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనము వాక్యం ఏం చెప్తుందో వాటిని మనం తెలుసుకొని వాటిని అనుసరించటం వలన మనము, మన కుటుంబము, మన పిల్లలంట క్షేమముగా ఉంటారంట. నేను అందుకే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రీజన్ ఏంటంటే, మీరు ఎదగాల. చర్చి ఎదగాలి అంటే చర్చిలో ఉన్న మీరు ఎదగాల. తోట బాగుందంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? తోటలో ఉన్న ప్రతి చెట్లు ఫలభరితంగా పంటలు ఇస్తున్నప్పుడే కదా బహువచనముగా కాకుండా ఏకవచనముగా ఏమంటాం? మా తోట బాగుంది అంటాం. తోట బాగుండాలంటే ఎంత శ్రమ పడాలా? నిన్న ఒక 2 రోజుల క్రితము అంకుల్ నన్ను తీసుకెళ్లారు వారి తోటకి. చాలా అద్భుతంగా ఉంది ఆ ఏరియా అంతా చూస్తుంటే. కల్లూరుగూడెం దగ్గర ఇది చాలా పెద్ద తోట. అది 20 ఎకరాలు ఉంటుంది. సుమారు 350 మొక్కలు నాటుకున్నారు అక్కడ అంకుల్ వాళ్ళ తోటలో. ఆ తోట రేపు పెద్దదయ్యి ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ తోట యజమానునికి సంతోషం కలుగుతుంది. కానీ ఊరికినే వస్తుందా? ఆ సంతోషం ఊరికినే వస్తుందా? యజమానుడు ఏం చేయాలా? పెట్టుబడి పెట్టాలా, పనివారితో పనులు చేపించాలా, ఆ పనివారితో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాలా, లేకపోతే వాళ్ళు నమ్మకంగా పనులు చెయ్యరు. ఆ చెట్టు అవసరతలు చూడాలా, పురుగులు పడుతున్నాయా లేదా, అది ఎదిగి ఫలం ఇచ్చేంత వరకు యజమానుని యొక్క కనుదృష్టి ఆ చెట్ల మీదనే ఉండాలా. సేమ్ అంతే. నేను ఆ తోటను చూసి, ఆయన శ్రమను, బాధను చూసి, ఎందుకంటే 2 పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. చిన్న బాబు అమెరికాలో వెల్ సెటిల్ అన్నమాట. పెద్ద బాబు కూడా మంచి సెటిల్ అయ్యారు. ఇంత శ్రమ, ఇంత ఆయనకున్న ఆసక్తి తోట పట్ల. సేమ్ నా మైండ్ సెట్ కూడా చర్చి పట్ల, చర్చికి వస్తున్న విశ్వాసుల పట్ల నాకు కూడా అదే ఆసక్తి ఉంది.
నేను ఎదగాలి, నేను ఇల్లు కట్టుకోవాలని నేను ఎప్పుడు కోరలేదు. నేను కోరేదంతా నా చర్చికి వచ్చేవాళ్ళు ఇల్లు కట్టాలా, నా చర్చికి వచ్చేవాళ్ళు కార్లు కొనాలా, నా చర్చికి వచ్చేవాళ్ళు గొప్పగా ఉండాలా, నా చర్చికి వస్తున్న యవన బిడ్డలు గొప్ప చదువర్లు అవ్వాలా. నేను కోరేది ఎప్పుడు అదే. మరి అలా కోరితే వాళ్ళు ఎలా ఎదగాలి అనేది వాక్యములో నుండి మీకు చెప్తున్నాను. ఎదగాలి అంటే గుప్పిళ్ళు విప్పాలి. గుప్పిళ్ళు విప్పకుండా ఎదుగుదల అనేది రాదని నేను చెప్తున్నాను. గుప్పిళ్ళు విప్పకుండా ఎదుగుదల రాదు. చెట్టుకు నీరు పొయ్యకుండా చెట్టు ఎదగదు, ఫలాలు రావు. మీ అందరి పట్ల నాకు ఆసక్తి ఉన్నది, నేను చెప్తున్నాను హృదయపూర్వకంగా. దానికి దేవుడు సాక్షి. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు ఎలా అన్నాడో నేను కూడా మీ పట్ల అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక, ఎవరంటే చెప్పండి, పవిత్రురాలైన కన్యక. కన్యక అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు అండర్లైన్ చేయండి. పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును అనగా రక్షించబడిన దేవుని బిడ్డలైన సంఘస్థులైన మిమ్మును క్రీస్తుకు ఏం చేసి తిని, ప్రదానము చేసి తిని. పౌలు అంటున్నాడు, సంఘస్థులారా, సంఘం అంట పవిత్రమైన కన్యకతో సమానం. కన్యక అనగా వివాహానికి ముందు ఒక స్త్రీ కన్యకగా పిలువబడుతుంది. వివాహానికి ముందు ఒక ఆడపిల్ల కన్యకగా పిలువబడుతుంది. పౌలు అంటున్నాడు, పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి, ఏంటంటే చెప్పండి, ఒకే పురుషునికి అనగా ఆ పురుషుడు ఎవరంట, క్రీస్తు. ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును ప్రదానము చేసి తిని. సంఘస్థులను ఒక కన్యకతో అపోస్తులుడైన పౌలు పోల్చి మాట్లాడుతున్నాడు. సంఘము అనగా ఇప్పుడు కన్యకగా పిలవబడుతుంది. వివాహము కాని ఒక కన్యకగా సంఘము ఈ రోజుల్లో పిలవబడుతుంది. ఈ సంఘం అంట క్రీస్తుకు సమర్పింపవలేనని, సంఘమును ఎవరికి సమర్పించాలంట, క్రీస్తుకు సమర్పింపవలేనని, ఈ కన్యకను క్రీస్తుకు సమర్పింపవలేనని పౌలు అంటున్నాడు. ఈ కన్యకను క్రీస్తుకు సమర్పింపవలేనని క్రీస్తుతో ప్రదానము చేసి తిని. ఎవరితో ప్రదానం అంట? ప్రదానం అంటే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అనగా వివాహానికి ముందు జరిగే ఒక కార్యక్రమం. వివాహానికి ముందు జరిగే కార్యక్రమము ఎంగేజ్మెంట్ అంటారు. ప్రదానము చేయబడటం. ఒక కన్యకను ఒక పురుషునితో ప్రదానము చేయబడుతుంది. నిశ్చయదార్థం, నిశ్చయించబడటం. ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి నిశ్చయించారు, లేక ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి నిశ్చయించారు. ఇరు కుటుంబ పెద్దలు సమక్షములో అబ్బాయిని అమ్మాయిని నిశ్చయించటం, దానినే ప్రదానము అంటారు. ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంటారు. పెద్దల సమక్షంలో జరిగే ఒక కార్యక్రమం. ఈ ఎంగేజ్మెంట్ జరిగిన ఒక నెలకో 2 నెలలకో, కొంతమంది సంవత్సరానికి కూడా వివాహ సమయములో తల్లిదండ్రులు అమ్మాయిని ఆ అబ్బాయి చేతికి కంప్లీట్గా ఏం చేస్తారంట, సమర్పిస్తారంట. నాకైతే 6 నెలలు పట్టింది. ఎంగేజ్మెంట్ జరిగిన 6 నెలలకు మాకు వివాహం జరిగింది. కాబట్టి ఒక కన్యకను ఒక పురుషునికి ఎలా ప్రదానము చేయబడినదో అలాగనే సంఘమును క్రీస్తుకు ప్రదానము చేయబడి ఉన్నది, నిశ్చయించబడి ఉన్నది. రాబో కాలములో ప్రదానము చేయబడిన
ఈ కన్యకంట క్రీస్తుకు కంప్లీట్ గా ఏమవుతుందంట, సమర్పించబడుతుంది పవిత్రురాలుగా. ఇప్పుడు ఈ కన్యక ఎలా ఉండాలంట తెలిసిన, పవిత్రంగా ఉండాలా. ఆ భర్తను అంటే చేసుకోబోయే పెండ్లి కుమారుని కోసం ఈ కన్యక అయిన స్త్రీ, ఈ ఆడపిల్ల చాలా పవిత్రంగా ఉండాల. సంఘము పరిశుద్ధంగా ఉండాల. మనమందరము సంఘముగా పిలవబడుతున్నాము. మనమందరము కన్యకగా పిలవబడుతున్నాము. ఈ భూలోకములో సంఘం అంట పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెతో సమానమంట. సంఘం అంటే మనము ఒక పెండ్లి కుమార్తెతో సమానమంట. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతుందంట. కాబట్టి పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలా? మంచి ఆభరణాలతో పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి పెండ్లి కుమార్తె ఎంతగానో సిద్ధపడుతుంది. నా అనుభవంలో చూశాను, పెండ్లి కుమారుడు తొందరగా రెడీ అవుతాడు తప్ప పెండ్లి కుమార్తె తొందరగా రెడీ అవుతుంది. ఎందుకంటే పెండ్లి కుమార్తెను రెడీ చేయటం మహా తలనొప్పి. పెండ్లి కుమారుడు ఎప్పుడైనా చూడండి ఏముండదు, బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటాడు. కానీ పెండ్లి కుమార్తె అలా కాదు, తొందరగా రెడీ అవుతుంది. మళ్ళా పెండ్లి కుమారుని చుట్టూ ఎవరు ఉండరు, పెండ్లి కుమార్తె చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. ఓ మేకప్ చేయటం, అది చేయటం, ఇది చేయటం. ఏంటి పెండ్లి కుమార్తె రెడీ చేయటం అంటే చిన్న విషయమా పాస్టర్ గారు? అదే విధంగా సంఘమును దేవుడు ఈ భూమి మీద సిద్ధపరుస్తున్నాడు ఒక పెండ్లి కుమార్తెగా. గుర్తుపెట్టుకోండి, మనలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు పెండ్లి కుమారుని ఎదుర్కోటానికి. ఎవరి చేత? మాలాంటి పాస్టర్ల ద్వారా. కొన్నిసార్లు దించాల వస్తుంది, కొన్నిసార్లు హెచ్చరించాల వస్తుంది, కొన్నిసార్లు వెనకబడిన వాళ్ళని మరలా చర్చికి వచ్చేటట్టుగా ఖండించాలి వస్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు నవ్వినా తిట్టాల వస్తుంది, నిద్రపోయినా గద్దించాలి వస్తుంది. రీజన్ ఏంటంటే నేను మిమ్మలను సిద్ధపరుస్తున్నాను దేవుని యొక్క సమక్షములో. పెండ్లి కుమారుణ్ణి మీరు ఎదుర్కోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ భూమిలో ఒక పెండ్లి కుమార్తెలాగా సిద్ధపరచబడాలి. ఇప్పుడు మనకు ప్రధానం మాత్రమే జరిగింది, ఇంకా మనకు క్రీస్తుతో వివాహ కార్యక్రమము జరగలేదు. భవిష్యత్తులో వివాహ కార్యక్రమము జరుగును. అప్పుడు ఏం జరుగుతుందంటే మనలను పూర్తిగా దేవుడు క్రీస్తుకు సమర్పిస్తున్నాడు. కంప్లీట్ గా మనలను ఒక భార్యగా. క్రీస్తు సంఘమునకు భర్తగా మారుతాడు భవిష్యత్తులో. సంఘము క్రీస్తుకు భార్యగా సమర్పించబడుతుంది. ఇప్పుడు మనకు క్రీస్తుకున్న సంబంధం ఏంటంటే ఆయన ఒక పురుషుడు, మనము ఒక కన్యకగా ఉన్నాం భూమి మీద. పురుషుడు అంటే క్రీస్తు, కన్యక అనగా సంఘము. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కానీ పౌలు భయపడుతున్నాడు సంఘమును గూర్చి. ఎందుకు? మీరు చదివినప్పుడు గాని అనే ఒక పదం ఉంది చూసారా? ఆ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో బట్ అంటారు. అంతా బాగుంది కానీ, మా పిల్లలు అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్నారు కానీ అంటే దాని అర్థం ఏంటి? అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్నారు కానీ ఏదో ఒక విషయంలో తప్పుతున్నారని అర్థం. గాని అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా బాగున్నారని అడుగుతాం, అన్ని బాగున్నాయి కానీ అంటే ఏదో పొరపాటు ఉంది. పౌలు అంటున్నాడు క్రీస్తుకు సమర్పింపవలేనని మిమ్మును అనగా సంఘమును ప్రదానము చేసి తిని. కానీ సర్పము, ఎవరంటే చెప్పండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేస్తుందంట? మోసపరిచినట్లు మీ మనస్సులను ఏం చేస్తుంది? చెరుపుతుంది. ఎవరి మనస్సులను? ఏ కన్యకను పురుషునితో ప్రదానము చేయబడి వివాహానికి రెడీ అవుతుందో ఆ పెళ్లి కుమార్తె మనస్సును సర్పము ఏం చెయ్యాలనుకుంటుందంట? చెరపాలనుకుంటున్నది.
అంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసుల యొక్క మనసులను సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు? చెరపటం అంటే ఏంటి? కరప్టెడ్ అన్నమాట. హిందువులు ఏం చేస్తారంటే ముగ్గు వేస్తారు పండగల టైంలో. అప్పుడు కొంతమంది నచ్చని వాళ్ళు కావాలనే వెళ్ళి వేసిన ముగ్గును కాల్తే ఏం చేస్తారంట? చెరుపుతారట. అందమైన ముగ్గును చెరుపుతారు. అట్లాగనే అందమైన కాపురాలను, అందమైన కుటుంబాలను, అందమైన భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సాతానంట చెరపటానికి ప్రయత్నం చేస్తున్నాడంట. చెరపటం, మనస్సును చెరపటం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనస్సు నిమ్మలంగా ఉంటదంట. మనస్సు అంట ప్రశాంతంగా ఉంటదంట. ఉదయకాలము, చలికాలం వచ్చినప్పుడు చెరువు కట్ట మీద నిలబడినప్పుడు ఆ చెరువును చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ నీరు కానీ, ఆ వాతావరణము కానీ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటది. ఒక చిన్న రాయి తీసి నిమ్మలముగా ప్రశాంతంగా ఉన్న చెరువు నీళ్ళల్లో విసిరామనుకోండి, ఆ రాయి ఏ స్థలములో పోయి పడతదో ఆ రాయి పడిన చోట ఫస్ట్ ఒక రింగ్ ఏర్పడుతుంది. మరికొద్ది క్షణములో ఆ రింగు చుట్టూ ఇంకొక రింగు. అప్పుడు చూడండి, రాయి పడిన చోట చిన్న రౌండ్ రింగు ఏర్పడి నిదానంగా చెరువంతా అవుతుందంట. సేమ్ అలాగనే సైతాను కూడా మనస్సులను చెరుపుతాడు. సైతాను చేసే పని ఎక్కడ తెలిసిన? మనస్సును పాడు చేస్తాడు. ఆలోచనల ద్వారా మనస్సులను చెరుపుతాడు. ఆలోచనల ద్వారా. ఒక ఉపమానం చెప్పాడు ప్రభువా, మనము మంచి విత్తనాలు చల్లాము, కానీ ఉదయం లేచిన వెంటనే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు ఆయన అంటాడు, యజమానుడంట మంచి విత్తనాలే వేశాడంట, కానీ ఆ మంచి విత్తనములతో పాటు గురుగులు, పనికిరాని మొక్కలు మొలిశాయి. ఈ పనికిరాని మొక్కలు మనం వెయ్యలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చాయంటే దుష్టుడు చల్లాడంట. ఎవరంట చల్లింది? దుష్టుడు. సో మనసులో దుష్టుడు వేసే బాణాలు, మనసులో దుష్టుడు వేసే ఆలోచనలు, మనసులో దుష్టుడు వేసే తలంపుల వలన మంచి వాళ్ళు కూడా చెరపబడుతారు, చెడిపోతారు. దేవుడు అవ్వమ్మను ఆదామును ఎంతో పరిశుద్ధంగా సృజించాడు. వారిద్దరి మధ్య ఐక్యత ఎంతో బాగున్నది. వారిద్దరి మధ్య ఎడబాటు లేదు, ఇద్దరి మధ్య వేరుబాటు లేదు. వారిద్దరు ఏక శరీరం. వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళిద్దరు ఏక శరీరం. దేవుడు చెప్పాడు, మీరు ఏక శరీరము, మాంసములలో మాంసము, ఎముకలలో ఎముక, మీరిద్దరు ఒక్క శరీరమై ఉన్నారు. ఇది దేవుడు చెప్పింది. వాళ్ళకు తెలిసిందంతా అదే. కాబట్టి ఒకరి దేహంబరత్వాన్ని ఒకరు చూసుకోవటానికి కూడా వారు అప్పుడు సిగ్గుపడలేదు. కానీ కొంత సమయమైన తర్వాత ఒకరి నుండి ఒకరు దాముకుంటున్నారు, ఒకరి నుంచి ఒకరు దూరం అవుతున్నారు. రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? ఎవరు చెరిపారు? వారి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. నేను చెప్తున్నా, కుటుంబాలలో కానీ, సంఘములో కానీ, కానుకలు ఇచ్చే విషయంలో కానీ మూడో వ్యక్తిని ఎంటర్ కానీయగాకండి. మూడో వ్యక్తి ఎప్పుడు ఎంటర్ అవుతారో అంత కరప్షన్ స్టార్ట్ అవుతుంది. కరప్షన్ అంటే చెడగొట్టే మనస్సు వచ్చేస్తారు, చెడిపోతుంది. ఎలా అవ్వ మనస్సును సాతాను చెరిపింది తెలిసిన? మోసపుచ్చు మాటలతో. బైబిల్ చూడండి, నన్ను కాదు, ఒకసారి బైబిల్ చూడండి. మోసపుచ్చు మాటలతో అవ్వమ్మను ఏం చేసిందంట? చెప్పండి, అవ్వమ్మను ఏం చేసిందంట? సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మను ఏం చేస్తుందంట? మోసపరిచినట్లు. మీరు ఎప్పుడైనా చూడండి, సైతాను డైరెక్ట్ గా ఆదాము దగ్గరికి వెళ్ళలేదు, సైతాను డైరెక్ట్ గా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు సాతాను? అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళింది సాతాను? ఎందుకంటే సైతానుకు తెలుసు,
అవ్వమ్మ దేవుని పోలికలో సృజించబడలేదు. ఆదాము మాత్రమే ఎవరి పోలికలో సృజించబడ్డాడు? దేవుని పోలిక. అందుకనే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళగలిగింది తప్ప ఆదాము దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూడండి, పురుషుల మీద ప్రభావము స్త్రీలు ఉంటారు. స్త్రీలు మీరు బాధపడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది వాస్తవం. పురుషుల మీద ప్రభావం ఎక్కువగా స్త్రీలకు ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలు పురుషుల్ని చర్చికి నడిపించగలరు, వచ్చే పురుషుణ్ణి చర్చికి రాకుండా ఏం చేయగలరు. ఎందుకంటే సైతాను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పురుషుని దగ్గరికి వెళ్ళడు. సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్త్రీల దగ్గరికి వెళ్ళి మోసపుచ్చు మాటలతో లోబర్చుకుంటాడు. దీని గురించి పౌలు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాడు. 2 తిమోతిలకు రాసిన పత్రిక అధ్యాయం 3 చూద్దాం, 1 నుంచి. మీరు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, 2 ధనాపేక్షకులు, 3 బింకములాడువారు, 4 అహంకారులు, తర్వాత దూషకులు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, తర్వాత కృతజ్ఞత లేనివారు, తర్వాత అపవిత్రులు, తర్వాత అనురాగ రహితులు, తర్వాత అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ మాటను కొంచెం అండర్లైన్ చేయండి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఈ మాటను కూడా అండర్లైన్ చేయండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనియు ఉందురు. ఇట్టి వారికి మీరేమై ఉండాలంట? విముఖుడు. అంటే ఇలాంటి వారికి మనం ఎలా ఉండాలంట? దూరముగా ఉండాలి. 6వ వాక్యం. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఈ మాట చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లల్లో చొచ్చి వారిని చెర్ర పట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అపాయకరమైన మనుషులు వస్తారంట. ఈ మనుషులు ఎక్కువగా ఇళ్లల్లో చొరబడతారంట. జ్ఞానము లేని స్త్రీలను చెర్ర పట్టుకొని వెళ్తారంట. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, సాతాను క్విక్గా ఎవరిని మోసగిస్తున్నాడంటే ఎక్కువగా స్త్రీలను. ఏ విధంగా మోసగిస్తాడు? కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము 2. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఏ విధంగా మోసపోతాడు. 2వ అధ్యాయంలో 3వ వాక్యంలో చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ చూడు, ఎవడైనను, ఈ మాట అందరం చదువుదామా? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు. ఏంటంటే చెప్పండి, ఏ మాటల చేత? మాట్లాడండి, ఏ మాటల చేత? కొంచెం గట్టిగా చెప్పండి, ఏ మాటల చేత? చక్కని మాటల చేత మనిషిని వేరొకడు ఏం చేస్తాడంట? మోసగిస్తాడు. చూడండి, ఇది సాతాను కుయుక్తిగా చక్కని మాటల చేత మోసగిస్తూ ఉంటాడు. కుయుక్తిగా చక్కని మాటల చేత. కుయుక్తిగా చక్కని మాటల చేత మోసగిస్తూ ఉంటాడు. సైతాను ఎక్కువగా వాడుకునే ఆయుధం అంట మోసగించే మాటలు, చక్కని కుయుక్తితో. ఇప్పుడు నేను ఖండిస్తూ మాట్లాడతాను చూడు, మీ అందరికి నేను నచ్చను, ఎందుకంటే తిడతాను, ఖండిస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మిమ్మల్ని కొట్టేవాడు, మిమ్మల్ని తిట్టేవాడే మిమ్మల్ని ప్రేమిస్తాడు. బైబిల్ అంటుంది, యెహోవా ఎవరిని ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడంట. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఖండిస్తాడంట. ఎక్కువ మా ఇంట్లో పెరిగిన వాళ్ళు, మా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళందరి కడుపులో నా మీద కోపం ఉంటుంది. ఎందుకంటే కొడతాను, తిడతాను, ఖండిస్తాను. అందువలన నాకు శత్రువులు మా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళే. మీరందరూ విని ఉంటారు నన్ను తిట్టేవాళ్ళు. మీరు ఒక్క పూట అన్నం పెట్టరు, మీరు ఏ పని చెప్పినా చేస్తారు. చూడండి, కావాలంటే అన్నం పెట్టేవాడికి ఎవడు పని చేయడు. అన్నం తిన్న ఇంటిని లెక్కేస్తారు తప్ప మీ ఇంట్లో ఒక్క పూట కాదు, ఒక్క వారం అన్నం పెట్టరు. మీరు ఫోన్ చేసి ఒక పని చేయమంటే పరిగెత్తుతారు. ఎందుకంటే అన్నం పెట్టిన వాడికి ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకి శత్రువులు అవుతున్నారు? అన్నం పెట్టారు కాబట్టి. అన్నంతో పాటు ఖండిస్తారు కదా, తల్లిదండ్రులు పిల్లలను ఖండిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను కొడతారు, తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరిక చేస్తారు. అందుకే పిల్లలంటే కడుపులో అది పెట్టుకొని పెద్దోళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మీద పగ తీర్చుకుంటారట. మీరు ఎప్పుడైనా చూడండి, కన్న కొడుకు కానీ కన్న కూతురు కానీ అందరూ తల్లిదండ్రుల మీద శత్రువులు అవుతారు. కారణం ఏంటి తెలిసిన? తల్లిదండ్రులే పిల్లల్ని ఖండిస్తారు, తల్లిదండ్రులే పిల్లల మీద బెత్తం వాడతారు. బెత్తం వాడిన తల్లిదండ్రుల మీద పిల్లలు పగ పెట్టుకొని పెద్దోళ్ళై అప్పుడు పగ తీర్చుకుంటారు. నేను అదే చెప్తా ఉంటాను, అన్నం పెట్టినవాడు తిన్నవాడికి శత్రువు అవుతున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, అపాయకరమైన మనుషులు వస్తారంట. అందులో ఒకరు ఎవరంట? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏంటి తెలిసిన? చేయించుకున్న మేలులను మర్చిపోయి తిరగబడటం. వాళ్ళు ఎదగరు, ఇంకా 100 సంవత్సరమైన ఎదగరు. జనం ఎట్లా ఉన్నారంటే, అన్నం పెట్టినవాడు శత్రువు అవుతున్నాడు, మోసపుచ్చు మాటలు పలికే వారికి ఫేవర్ అవుతున్నారు. మీరు కావాలంటే చూడండి, నేను నా ఇంట్లో అన్నం పెట్టిన ఫోన్ చేస్తాను, రారు. నువ్వు ఒక్క ఫోన్ చేయి, నీ కాడికి వస్తారు. చూడండి, రీజన్ ఏంటి తెలిసిన? క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది, మోసపుచ్చు మాటలు. చక్కని మాటలంట, చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసపరచకుండునట్లు. చక్కని మాటల చేత మోసపరిచే ఆత్మలు పెరిగిపోతున్నాయి. అందువలనే ప్రపంచం నాశనం అవుతుంది. మంచి ఏదో చెడు ఏదో అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టిన వాళ్ళని మరవకూడదు, నీడ ఇచ్చిన వారిని మరవకూడదు, స్థానం ఇచ్చిన వారిని మనం మరవకూడదు, అన్నం పెట్టిన వారికి ద్రోహం చేయకూడదు. అప్పుడే దేవుడంట మనలను ఆశీర్వదిస్తాడు, మనలను దీవిస్తాడు, మనలను హెచ్చరిక చేస్తాడు. మనకొక్కరు చిన్న మేలు చేసిన జీవితాంతం మరవకూడదు. దానిని కృతజ్ఞత అంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక పాప ఆకలితో పాలు లేక, తిండి లేక, బ్రెడ్ లేక ఇబ్బంది పడుతుంటే ఒక హోటల్ ముందు నిలబడి ఏడుస్తుంటే ఆ పాప పరిస్థితిని చూసి ఆ హోటల్ యజమానురాలు ఒక గ్లాస్ పాలు ఇచ్చి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చిందంట. ఆ గ్లాస్ పాలు తాగి ఆ బ్రెడ్ ముక్క తిని తన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకొని ఇంటికి వెళ్ళిందంట. 25 సంవత్సరం తర్వాత ఆ పాప ఒక ఉన్నతమైన పట్టణములో ఉన్నతమైన డాక్టర్ స్థానంలో కూర్చొనుంది. ఆ హోటల్ యజమానురాలు చాలా భేద స్థితిలో దిగజారిపోయింది. ఏదో దెబ్బ తగిలి, వ్యాపారం దెబ్బ తగిలి, హోటల్ మేనేజ్మెంట్ దెబ్బ తగిలి, చాలా దెబ్బ తగిలి ఆమె ఆ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే, కంటి చూపు పోగొట్టుకున్నది, ఆపరేషన్ చేయాలంటే డబ్బులు కావాలి. అప్పుడు కొంతమంది సలహా మేరకు, మీరు పలానా చోటుకు వెళ్ళండి, అక్కడ ఒక బీద కుటుంబం నుంచి పైకి వచ్చిన పాప డాక్టర్గా ఉంది, మీలాంటి బీదల కోసం ఆమె ఉచితంగా సర్వీస్ చేస్తుందని ఆమెకు సలహా ఇస్తే, ఆ సలహా మేరకు ఆమె అక్కడికి వెళ్ళింది. ఆమెను చూడగానే పాప గుర్తుపట్టింది, కానీ ఆమె గుర్తుపట్టలేదు. ఆమె చూస్తే చినిగిపోయిన చీరలు, చాలా భేద స్థితిలో ఉంది. ఒకప్పుడు
హుందాగా ఒక హోటల్ మేనేజర్గా ఉన్న ఆమె ఈరోజు చాలా భేద స్థితిలో ఉంది. నేను అందుకే చెప్తా ఉంటాను, ఈరోజు రూపాయి ఉన్నదని అహంకారపడవద్దు, ఈరోజు లేదని బాధపడవద్దు. ఉన్నవాళ్ళు ఒకప్పుడు తలకిందలవుతున్నారు, లేని వాళ్ళు ఒకప్పుడు రాజులవుతున్నారు. అందుకే ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు కూడా దేవుని బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలంట, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈ పాప ఆమెను గుర్తుపట్టిందంట. గుర్తుపట్టి ఆమెకు కావలసిన ఆపరేషన్ మొత్తము ఏర్పాటు చేసింది. అప్పుడు ఆమె అన్నదంట, అమ్మా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆపరేషన్ చేసుకోలేను, కానీ నాకు ఒకరు సలహా ఇచ్చారు మిమ్మల్ని కలవమని. అంటే అప్పుడు ఆ పాప నవ్వుతూ అన్నదంట, మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు, మీరు ఎప్పుడో మీ ఆపరేషన్ కావాల్సినవి అన్నీ ఎప్పుడో మీరు కట్టేశారు. నేను ఎప్పుడు కట్టానమ్మా అంటే అప్పుడు అన్నదంట, నేను ఎవరో కాదమ్మా, ఒకప్పుడు తిండి లేక ఏమీ లేక నేను భిక్షమెత్తుతూ ఉన్నాను. ఆ రోజు ఆహారం నాకు లేకపోవటం వలన మూర్ఛెల్లి కింద పడ్డాను. అటువంటి సమయంలో నీ హోటల్ ముందు నిలబడితే ఎవ్వరు కూడా నాకు సహాయపడలేదు. నువ్వు నన్ను చూసి కనికరించి ఒక గ్లాస్ పాలు ఇచ్చావు, ఒక బ్రెడ్ ముక్క ఇచ్చావు, అది తిని నేను తెప్పరిల్లి అక్కడి నుంచి నేను చదువుకుంటూ కష్టపడి ఈ స్థితికి వచ్చాను. కాబట్టి మీరు నాకు ఆ రోజే నా వైద్యానికి కావాల్సిన బిల్ పే చేశారు, ఈరోజు మీరు పే చేయాల్సిన పని లేదు. అప్పుడు ఆమె గుర్తుపట్టుకొని నువ్వు ఈ స్థితిలో ఉన్నావని ఆశ్చర్యపోయిందంట. అప్పుడు ఆమెకు ఉచితంగా వైద్యం జరిగి ఆమెకు కావలసిన మరొక సహాయం కూడా చేసిందంట. కృతజ్ఞత ఎప్పుడు ఉండాలని నేను చెప్తున్నా. దేవుడంట కృతజ్ఞత కలిగిన వారిని పైకి లేపుతాడు, కృతజ్ఞత ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. మీరు గుర్తుపెట్టుకుని, దేవుడు అనుకుంటే సింహాసనంలో ఉన్నవాడిని పెంటలోకి తీసుకొస్తాడంట, పెంటలో ఉన్నవాడిని దేవుడు తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెడతాడంట విత్ ఇన్ సెకండ్లో. అందుకే నేను దేవునికి ప్రాముఖ్యత ఇస్తాను నా జీవితంలో. నేను ఎప్పుడు దేవుని నమ్ముతాను, ఎందుకంటే నా చుట్టూ ఆయన సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి చుట్టూ నాకు కీడు జరగాలి అని ఎవరైనా అనుకున్నా ఖచ్చితంగా ఆ కీడు వాళ్ళకు పోయేటట్టే దేవుడు చేస్తాడు, నేను నమ్ముతాను. అందుకే నేను ఏమంటానంటే, నానా మాటలతో సాతాను మోసపుచ్చు మాటలను పలుకుతూ మన మనసులను ఏం చేస్తూ ఉంటాడంట, చెరుపుతూ ఉంటాడు. సంగమా, మనం పరిశుద్ధంగా ఉండాలి. కానీ పరిశుద్ధత లేకుండా ఈ సాతాను చక్కని మోసపుచ్చు మాటలతో మనసులను చెడుపుతాడు. మనసులను చెరుపుతాడు. ఇప్పుడు నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను, చూడండి. ఫస్ట్ కన్యకల గురించి చెప్తాను, ఎందుకంటే కన్యక సంఘముతో సమానం. కాబట్టి సంఘం ఎలా ఉండాలి, వివాహము కాని ఆడపిల్లలు ఎలా ఉండాలి, వివాహము కాని మగపిల్లలు ఎలా ఉండాలి. మీలో చాలామంది బాప్టిజం తీసుకున్నారు, వివాహము కాని వారు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వివాహం అయిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఫస్ట్ నేను వివాహము కాని ఆడపిల్లల గురించి, మగపిల్లల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ముప్పై 32 నుంచి చదువుదాము. నేను చదువుతాను, చూడండి. ఇది వివాహము కాని వారికి బైబిల్ చెప్పే మాటలు. వివాహము కాని మగపిల్లలకు, ఆడపిల్లలకు బైబిల్ చెప్పే మాట. మీరు చింతలేని వారి వలె ఉండవలేనని కోరుచున్నాను. ఎలా ఉండాలని పౌలు కోరుతున్నాడు చెప్పండి. మీ జీవితం అంతా ఎలా ఉండాలంట, చింతలేక. చింత అంటే ఏంటి తెలిసిన? దిగులు, యాంగ్జైటీ అంటారు. ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు చింత పెరుగుద్ది, టెన్షన్ పెరుగుద్ది. ఈ టెన్షన్ పెరుగుతున్నప్పుడు చూడండి, ఫ్రస్ట్రేషన్ అంటారు, భయం వస్తుంది. ఈ భయం వచ్చినప్పుడు చూడండి, బీపీ లెవెల్ పడిపోవటం పెరగటం, షుగర్ లెవెల్ పడిపోవటం పెరగటం. దీని వలన కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్లో. దేవుని వాక్యం అంటుంది, మనము చింత లేకుండా బ్రతకటానికి కొన్ని ఉపదేశాలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చదవబోయే వాక్య భాగాలు వివాహము కాని వారి కోసం.
ఎందుకంటే మీలో వివాహం కాని వారు చాలామంది బాప్టిషన్ తీసుకున్నారు. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు చేతులెత్తండి. వివాహము కాలేదు, మేము బాప్టిషన్ తీసుకున్నామన్న వాళ్ళు చేతులెత్తండి. ఇది మీకోసం. పెళ్లి కాని వాడు ఎవరంట అంటే, పెళ్లి కాని వాడు అంటే ఆడపిల్ల మగపిల్లోడా? మాట్లాడి ఎవరంటే ఇది. ఇప్పుడు పెళ్లి కాని మగపిల్లలు మీరు చూడండి, మీకోసం వాక్యంలో ఇలా రాయబడింది. పెళ్లి కాని వాడంట, పెళ్లి కాని మగపిల్లోడంట, ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి ఏం చెయ్యాలంట. హలో, పెళ్ళి కాలేదు నాకు అన్నవాళ్ళు, బాప్టిషన్ తీసుకున్నాను అన్నవాళ్ళు మీకోసం నేను చెప్తున్నాను. మీరు ఎలా ఉండాలో తెలిసిన, ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తూ ఉండాలా. ప్రభువును ఎలా సంతోష పెట్టగలను, మీ ఆలోచన ఎలా ఉండాలంటే చెప్పండి. ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలను అంటే, పెళ్లి కానివాడు, రక్షించబడిన వాడు, బాప్టిషన్ తీసుకున్నవారంట ఎలా ఉండాలంటే, ప్రభువును ఎలా సంతోష పెట్టాలి. మీకు తెలియదు, సిటీలలో మగపిల్లలు వివాహానికి ముందే ప్రభువును నమ్ముకొని బాప్టిషన్ తీసుకొని ఎంతమంది ట్రాక్స్లు పంచుతున్నారు తెలుసా. నిన్నటి రోజు సన్నీ వీడియో పెట్టాడు నాకు. జలాంధర్ అనే పట్టణములో వాళ్ళందరూ రోడ్డు మీద నిలబడి యాక్షన్ సాంగ్ చేస్తున్నారు. అదే చనుబండలో ఉంటే ఆ పని ఆడు చేయగలడా? ఎక్కడో ముక్కు ముఖము తెలియని ప్రాంతం అది, కాశ్మీర్ బార్డర్. చాలా వ్యతిరేకమైన స్థలాలు అది యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలంటే. ఈ విధంగా ప్రపంచములో ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, ప్రభువుని ఎలా మహిమపరచాలి, ప్రభువుని ఎలా ఘనపరచాలి, ప్రభువుకి ఎలా సేవ చెయ్యాలి, ప్రభువుని గురించి చింతిస్తూ ఉండాలి మీ వయసులో. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు 1996 సంవత్సరం, కానీ 95లోనే జూలై 1 నేను మొట్టమొదటిగా సెంటర్లో అడుగు పెట్టాను. మా నాన్నగారు వెంటనే నన్ను తీసుకెళ్ళి మహేష్ రావు గారు ఉంటే ఆయన కటింగ్ చేపించాడు. కటింగ్ చేపించినప్పుడే నాకు మహేష్ రావు గారు అప్పుడు పరిచయం, నాని వాళ్ళ నాన్న, 3 రూపాయలు అప్పుడు కటింగ్. వెంటనే నన్ను తీసుకొచ్చారు. తర్వాత వెళ్ళిపోయాను. మరలా 95 నవంబర్ 11వ తారీఖు వచ్చాను. తర్వాత డిసెంబర్ 31 చూసుకొని జనవరి 2వ తారీఖు వెళ్ళిపోయాను. మళ్ళా 13వ తారీఖు ఇక్కడ చర్చి ప్రతిష్ఠ అయితే నేను 10వ తారీఖు వచ్చాను. తర్వాత మరలా నేను అక్కడికి చెన్నైకి వెళ్ళిపోయాను. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత బైబిల్ మీద నాకు మనసు పోగా బైబిల్ కొని బైబిల్ చదువుతూ కాలాన్ని గడిపాను. నేను నిజం చెప్తున్నాను, దేవుడు సాక్షి. ఒక రోజు కూర్చుంటే రాత్రి 11 గంటల వరకు బైబిల్ చదువుతానే ఉంటాను. పాస్కి తిండికి తప్ప బయటికి కూడా వచ్చేవాని కాదు. ఇక నేను నడుస్తున్నప్పుడు కూడా మైండ్లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు నా వయసు ఎంత? 21. నేను నడుస్తున్నప్పుడు కూడా నా మైండ్లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను బైబిల్ తప్ప వేరే ఏది ఎక్కువ చదవలేదు ఈ ప్రపంచంలో. బైబిలే ఎక్కువ చదివాను. ఒక రోజు నన్ను మా నాన్నగారు బైబిల్ చదవమనలేదు, మా అమ్మగారు బైబిల్ చదవమనలేదు, నాకు నేనే బైబిల్ చదివాను. ఈరోజు చదవండి అంటే ఒకరు చదవట్లేదు. గంటల తరబడి ఆ యవన వయసులో నేను బైబిల్ చదివాను. తర్వాత నేను మార్చి నెల ఆ టైంలో ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు చర్చి ఒక్కటే ఉంటుంది. చన్నుబండ ఊరిలో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం. నేను చన్నుబండ చర్చి నుంచి సూరంపాలెం వెళ్ళేంత వరకు నా తల కింద ఉంటుంది. కింద చూసుకుంటూ వెళ్తాను. అక్కడ నుంచి ఇక్కడ దాకా నేను తల దించుకొని వస్తాను. మీరు కావాలంటే నేను ఎచ్చుగా చెప్పుకుంటున్నా, మీరు కావాలంటే సూరంపాలెంలో నా కమ్మటూరు మొత్తం అడగండి, నా పేరు చెప్పండి. రిమార్క్ రాలేదు నాకు. రీజన్ ఏంటంటే నేను చర్చి లోపల తాళం వేసుకొని గంటల తరబడి మోకాల మీద నా ముందు తమిళ్ బైబిల్ ఉంటుంది. బైబిల్, మోకాలు, ప్రేయరు. చర్చికి వస్తున్న వాళ్ళ తప్ప నాకు వేరే స్నేహమే లేదు. అలా నేను ఆ రోజుల్లో ఉన్నదాని వలన ఈరోజు నేను హ్యాపీగా ఉంటున్నాను. చూడండి, వివాహము కాని యవన బిడ్డలు మీరు సెల్ ఫోన్లలో సమయాన్ని గడపటం వలన మీ ఫ్యూచర్ని మీరు దెబ్బతింటారు. నేను నిన్న చెప్పాను మా పాపకు కూడా, చూడు
మీ వయసు పిల్లలు 60,000 జీతం తీసుకున్నారు. ప్యాకేజీ సంవత్సరానికి 6 లక్షలు ప్యాకేజీ. మగపిల్లలు చూడు 25 సంవత్సరం 23 సంవత్సరం. అదర్ క్యాస్ట్ పిల్లలను చూడండి స్పీడ్గా ఉన్నారు. లో కాస్ట్ పిల్లలందరూ కూడా మొబైల్లో టైం గడుపుతారు. నేను చెప్పింది కాదా మీరు పరీక్షించండి. అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ స్పీడ్గా ఉంటారు. మొబైల్లో టైం గడపడానికి వాళ్ళ టైం ఉండదు. వాళ్ళు ఎంతవరకు చదవటానికి సంవత్సరానికి 10 లక్షలు, సంవత్సరానికి 8 లక్షలు. ఏది 20 సంవత్సరం 21 23 24 25 ఈ వయస్సు పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టేటట్టుగా లక్షలు సంపాదిస్తే, ఇక్కడ లో క్లాసు పిల్లలందరూ చూడండి ఎక్కువగా మొబైల్లోనే గడుపుతారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, రాత్రి 1 గంట 2 గంటలు. వీళ్ళు ఎదగరని నేను చెప్తున్నాను. వీళ్ళు ఇన్స్టాగ్రాము లేకపోతే చాటింగ్లు చేయటం, వాట్సాప్ చేయటం, మెసేజ్లు పెట్టుకుంటాం. రాత్రి 3 గంటలకి, రాత్రి 1 గంటకి. నేను ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. వాళ్ళు ఎంత ఇమేజ్లు మార్చినా నేను కనిపెట్టాను. ఎందుకంటే నా గొర్రె ఏంటో నాకు తెలుసు. కొంతమంది నేను కనిపెడతాను, ఇమేజ్లు మారుస్తారు, పేర్లు మారుస్తారు. ఎన్ని మార్చిన భాష మారదు. నైట్లో నిద్రపోకుండా ఉంటున్నారు మగపిల్లలు. చూసారా? ఆ నిద్రపోకుండా సెల్ ఫోన్ పట్టుకొని టైం గడపకుండా చదివితే ఎంత బాగుంటాను. నీ వయసు 23 సంవత్సరం 10,000 జీవితం చెయ్య. నీ వయసు పిల్లలు 10 లక్షలు సంపాదిస్తున్నారు. నీ వయసు పిల్లలు 20 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నారు. నువ్వు 10,000కి ఏంటి? చదువు లేనివాడే 10,000 తీస్తున్నాడు. నిజమంట కదా? చదువు లేనివాడు నెలకి 20,000 తీస్తున్నాడు జీతం. నాయకు 20,000 సంపాదిస్తున్నాడు. నాయకు 2,000 దశమ భాగం పంపుతున్నాడు. ఇక్కడ నుంచి పోవటం వలన అక్కడ సెటిల్ అయ్యాడు. ఇక్కడ ఉంటే అయిపోయేది. అది కదా ఎందుకు మీరు ఎప్పుడు చూసిన ఈ ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరు చూడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇదే కాలంగా లో క్యాస్ట్ వాళ్ళందరూ కూడా దెబ్బతింటానికి కారణం ఏంటంటే చదువుకు టయాన్ని కేటాయించరు, కానీ సోది, కాలక్షేపం, ఉత్తుత్త వాటికి టయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అందువలన పిల్లలు ఎదగటం లేదు. పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగా సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను కూర్చి చింతించుచున్నాడు. అలాగనే పెళ్లి అయిన వాడు, ఇది తర్వాత చదువు. పెళ్లి అయిన వాడు అనే విషయం పక్కన పెట్టండి. తర్వాత 34 అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు. చెప్పండి ఏంటంట? పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఏ విషయమై సంతోషించాలంట? ప్రభు విషయమై సంతోషిస్తూ ప్రభు విషయమైన కార్యములను గూర్చి ఏం చేస్తూ ఉండాలా? చింతిస్తూ ఉండాలి. మీరు ఏం చేయాలో తెలిసిన? ఆడపిల్లలు చదువు, ఇండ్లు, చర్చి, ప్రభువును గురించి ఆలోచిస్తూ ఉండాలా? ప్రభువును గురించి ఆలోచించాలా? ప్రభు మీ కొరకు చనిపోయాడు. ప్రభు మీ కొరకు రక్తం కార్చాడు. ప్రభు మీ కొరకు ఎన్నో త్యాగం చేశాడు. ఆడపిల్లలుగా మీరు ప్రభువును గురించి ఆలోచించాలా? ఇది పల్లెటూరు, కానీ సిటీకి వెళ్ళి చూడండి, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడపిల్లలే ఎక్కువగా పని చేస్తారు. ఆడపిల్లలే సువార్తను ప్రకటిస్తారు. ఆడపిల్లలే కొంతమంది ఆడపిల్లల్ని చర్చికి తీసుకొస్తూ ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఫోన్లకు దూరంగా మగపిల్లలు కూడా నేను చెప్తున్నా, ఫోన్లకు దూరంగా ఉండండి. ఫోన్కు అడిక్ట్ అవ్వద్దు. నువ్వు ఎంత టైం దీంతో స్పెండ్ చేస్తావో నీ భవిష్యత్ ఆయుష్కాలం అంత తగ్గిపోతూ ఉంటుంది. నేను ఆడపిల్లలకి అదే చెప్తున్నాను, ఫోన్ జోలికి వెళ్ళవద్దు. ఫోన్లు దూరంగా పెట్టు. ఎందుకంటే నువ్వు ప్రభువుని గురించి ఫోన్ తీసుకునేదాని బదులు బైబిల్ చదువు, బైబిల్లో సమయం గడుపు, బైబిల్లో నీ సమయాన్ని గడుపు. బైబిల్లో బోలెడు విషయాలు ఉన్నాయి. నీ భవిష్యత్తు గురించి, నీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ గురించి బైబిల్లో చదువు. ఈ ఫోన్ల వల్ల ఏమవుతుందంటే చాటింగ్లు చేయటం. నేను చెప్తున్నాను చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి సరిపోదు, ఆ ఇంట్లో తల్లి మంచిది ఉండాలా. కొన్ని ఇళ్ళల్లో చండాలమైన తల్లి ఉంటుంది.
తర్వాత తండ్రి బాగుండాలా, ఇల్లు బాగుండాలి, ఆడపడుచులు ఇవన్నీ బోలెడు ఉంటాయి. పెళ్ళంటే ఏంటి? మళ్ళీ నిన్ను చేసుకునే ముందు నిన్ను నమ్మకంగా అదేరా ఇది నా ఇప్పుడు విన్నాం కదా, ఇది చక్కని మాటల చేత. పెళ్లి కాకముందు ఎలా ఉంటుందంటే హనీ అంటాడు, పెళ్ళి అయిందని అశపో అంటాడు. హనీ అన్న నోరు అశ అనేందుకు ఎందుకు వస్తుంది? అది నిజమైన ప్రేమ కాదు. పెళ్లి కాకే ముందు బుజ్జి అంటాడు, పెళ్ళి అయిన తర్వాత పంది అంటారు. అదే జరుగుతుంది ఇక్కడ సనపల్లి బోలెడు మంది చోట్ల. ఎందుకంటే ప్రేమ దోమ అనేది కరెక్ట్ కాదు. పెళ్లి కాని ఆడపిల్లలు కానీ పెళ్లి కాని మగబిడ్డలు కానీ మీరు ప్రభువును సంతోషపెట్టు. నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, ప్రతి నెల బల్ల తీసుకుంటున్నావు, ప్రభువును సంతోషపెట్టు. ప్రభు చిత్తమును ఎరిగి ప్రభువును గురించి ఆలోచిస్తుండు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మీ నమ్మకాన్ని చూసి మీ ఇంటికి తగినట్లుగా, నీ జీవితానికి తగినట్లుగా నీకు సాటి అయిన సహాయకురాలను కానీ నీకు సాటి అయిన పురుషుని కానీ ఆయన చూసుకుంటాడు. అప్పుడు చూడు, ఆ ఇంటికి పోతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటారు. ఎందుకంటే పెళ్ళి అనేది ఆ ఇంటికి వెళితే సరిపోదు. ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి కూడా ఇంపార్టెంట్, ఆ ఇండ్లు వాతావరణం ఇంపార్టెంట్, ఆ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని పెళ్లిలో దిగేది. అప్పుడే ఆ ఇండ్లు వాకిలు కుటుంబమే కాదు, ఆ ఇంటికి వెళ్ళే అబ్బాయి కానీ ఆ ఇంటికి వెళ్ళే అమ్మాయి కానీ సురక్షితంగా ఉంటారు. ఒకవేళ అత్తగారు సరి లేకపోయినా ఒక రోజైనా దేవుడు మారుస్తాడు. ఆడపిల్లలు నేను అదే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మగపిల్లలు కూడా నేను అదే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరేదో అందంగా కనపడుతుంది చేసుకొని రేపు నీకు విషంగా మారుతుంది. జీవితాలు పాడు చేసుకోగాకండి. పెళ్లి కాని యవన బిడ్డలిద్దరికి నేను చెప్తున్నాను అది. ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలకు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 33 పెళ్లి అయిన భార్య ఎవరండి? మీరేనా? చేతులు ఎత్తండి. పెళ్లి అయిన భార్య అంటే ఎవరండి? పెళ్ళైన భార్య అంటే రాము ఎత్తుతున్నాడు. పెళ్ళైన భార్య చేతులు ఎత్తండి, రాము ఎత్తుతున్నాడు. అట్లా ఉంది పవనా. పెళ్ళయ్యేలకు మొత్తం దొబ్బినట్టు. మంచోడు మంచోడు మంచోడు, నువ్వు నాకు ఇష్టం, అందుకే నీతో ఆటలాడుతూ ఉంటా. 3 ఇప్పుడు చదవండి. పెళ్లి అయిన భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి ఏం చేస్తారంట? ఓకే 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 ఒక సీరియస్గా ఉండాలి. ఇక్కడ పెళ్లి అయిన భార్య భర్తల గురించి మాట. పెళ్లి అయిన భార్య అయినా పెళ్లి అయిన భర్త అయినా భార్య భర్తలంట ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలంట. ఎలా పెట్టుకోవాలంట చెప్పండి? భార్య భర్తని ఏం చేయాలా? సంతోష పెట్టాలా. భర్త భార్యని ఏం చేయాలా? సంతోష పెట్టాలా. మీరు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి. ఎలా? నేను నిన్న రాత్రి చెప్పాను, భర్త భార్యను ఎలా సంతోష పెట్టగలడు, భార్య భర్తను ఎలాగా సంతోష పెట్టగలరు. ఎందుకంటే వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, భార్య భర్తల మధ్య కొంచెం ఎడబాటు వచ్చిందనుకోండి, ఆ ఇల్లంట నరకానికన్నా భయంకరంగా మారుతుందంట. ఎడబాటు వస్తే ప్రమాదం. సో భర్త భార్యను, భార్య భర్తను ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి. ఎలాగా? ప్రశ్న. మీరు ఎప్పుడైనా చూడండి, భార్య భర్తలు అన్నప్పుడు నేనున్నాను, నాలో బలహీనతలు లేకుండా పోదు, నాలో పొరపాట్లు లేకుండా పోదు. కొన్నిసార్లు నా పొరపాట్లు నా భార్యకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు నా బలహీనతలు నా భార్యకు నచ్చకపోవచ్చు.
కొన్నిసార్లు నేను చేసే పనులు నా భార్యకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు నేను నడిచే మార్గాలు నా భార్యకు నచ్చకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, 100కి 99% నాలో నచ్చినది ఆమెకు ఉండొచ్చు, కానీ ఆమె దృష్టి ఎప్పుడు నాలో మంచి దాని మీద కాకుండా నాలో చెడు దాని మీద దృష్టి పెడతదో అప్పుడు ఆమె మాటలు తేడాగా వస్తుంది. నేనేమంటున్నానంటే, భార్య భర్తలు వారి వారి పొరపాట్లను చూడటం మానుకోవాలి. పోలెంగిచ్చో అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయనకి ఇండ్లు వాతావరణం నీట్గా ఉండాల, కానీ ఆయన చేసుకున్న భార్య బీద కుటుంబంలో నుంచి వచ్చింది. అందువలన శుభ్రంగా ఉండటం ఆమెకు తెలియదు, టీ గ్లాస్ ఎక్కడ పెట్టడం తెలియదు, శోభా సెట్ దగ్గర ఏమేం పెట్టాలో తెలియదు. ఎందుకంటే బీద స్థితిలో నుంచి వచ్చింది. అందుచేత ఆమె చేసే పొరపాట్లన్నీ ఈయన కజురుకుంటూ ఉంటాడు. ఆమె చేసే పొరపాట్లను ఈయన ఎత్తిపొడుస్తూ తిడుతుంటారు. చదువులేందానా, పోయి నేను చేసుకున్నాను, నా స్థాయికి ఇంకా గొప్పదాన్ని చేసుకుని ఉంటే ఎంత బాగుండు, ఇట్లా ఎత్తి పొడుస్తూ ఉంటే ఆమె తట్టుకోలేక ఏడుస్తుందంట, మూలల్లో కూర్చుంటుందంట, ఎప్పుడు చూసినా ఏడుపు మొహం పెడుతుందంట. ఈయన సోమవారం నుంచి శనివారం వరకు సువార్త పనిని బయటికి వెళ్తాడు, భార్యను మర్చిపోతాడు. భార్యను మర్చిపోయి సువార్త పని అంతా చేసుకుని ఇంటికి వచ్చేలాక ఏడుచుకుంటూ ఉంటుందంట. ఇట్లా కొట్టుకుంటాడంట, దయ్యాన్ని చేసుకున్నాను, సైతాన్ని చేసుకున్నాను, పోయి నిన్ను నేను చేసుకున్నాను, ఒక భార్య మనశ్శాంతికి ఇంట్లోకి రాలేకపోతున్నా. ఇట్లా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం వల్ల చర్చిలో కూడా వాక్యం సరిగా చెప్పలేకపోతున్నాడంట. చర్చిలో ఉన్న వాళ్ళందరూ పాస్టర్ గారేంటి వాక్యం తేడాగా వస్తుందని అందరూ విమర్శిస్తున్నారంట. ఇది ఆయనకి చాలా డిస్టర్బ్ అయింది సేవకు. ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్పాడంట, చో నువ్వు పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ వీక్నెస్ నాకు తెలుసు. నువ్వు ఎంత బలహీనుడవో, నీలో ఉన్న ప్రతి పొరపాట్లు వీక్నెస్ ప్రతిదీ నాకు తెలుసు. నేను ఏనాడైనా నీ వీక్నెస్ని నీ పొరపాటుని ఎత్తి చూపానా? ఏనాడైనా నేను కజురుకున్నానా? మరి నీ వీక్నెస్ని పొరపాటుని నేను ఎత్తి చూపగలిగితే నువ్వు బ్రతకలేవన్నా. అదేవిధంగా నీ భార్యలో ఉన్న వీక్నెస్ను పొరపాటును చూడవద్దు, ఆమెలో దాగి ఉన్న మంచిని చూడు. ఆ రోజు నుంచి ఆయన పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి తన భార్య దగ్గరికి వెళ్ళటం, ప్రేమగా మాట్లాడటం, ఆమె ఇచ్చే టీని తీసుకొని ఈరోజు టీ చాలా బాగుందని చెప్పటం, ఈరోజు నువ్వు చక్కగా అందంగా కనబడుతున్నావని చెప్తున్నాడంట. ఆమెను పొగుడుతున్నప్పుడు ఆమె సంతోషంగా మారుతుందంట. పురుషులు భార్య సంతోషంగా ఉండాలి అంటే భార్యను పొగడటం నేర్చుకో. స్త్రీలు నీ భర్త సంతోషంగా ఉండాలంటే నీ భర్తను పొగడటం నేర్చుకో. పొగడటం అంటే నిన్న నైట్ చెప్పాను, స్తుతించటం. యెహోవాను స్తుతించుట మంచిది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే తెలిసిన, దేవుడు కూడా మనకు ఎన్నో మేలులు చేశాడంట. ఆ మేలులను ప్రజల ఎదుట చెప్పి మనం పొగుడితేనంట దేవుడు సంతోషించి మనలను ఆశీర్వదిస్తాడంట. స్తోత్రం చెప్పండి. సో దేవుడు కూడా మన దగ్గర పొగడింతలను ఎదురు చూస్తున్నాడు. స్తుతించడం అంటే పొగడటం. నేను ఎప్పుడైనా చెప్తున్నాను, భార్య భర్తలు ఒకరిని ఒకరు సంతోషంగా పెట్టుకోవాలంటే ఒకరిని ఒకరు పొగడటము నేర్చుకోండి. ఫాల్ట్ను చూడవద్దు, పొరపాట్లను చూడవద్దు. పొరపాటు అందరిలో ఉంటుంది, ప్రతి భార్యలో ఉంటుంది, ప్రతి పురుషునిలో ఉంటుంది. పొరపాట్లను చూసావనుకో నువ్వు పొగడవు, నువ్వు నిందిస్తావు. ఈ నింద వలన హర్ట్ అవుతాము, ఇద్దరు మనోభావాలు దెబ్బతింటాయి, ఇద్దరు ఎడబాటు అవుతాం. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏది దూరమైనా ఏం కాదు, కానీ భార్యాభర్తలు దూరం అయితే మాత్రం ఆ ఇల్లు బాధకరంగా ఉంటుంది. అరుసుకున్నా, తిట్టుకున్నా, బాధపడ్డా నైట్కి నైటే దాన్ని మర్చిపోవాలంట. పౌలు అంటాడు, సూర్యుడు ఉదయించే లోపంట మన కోపం ఏమైపోవాలంట, చల్లారిపోవాలంట. మాట్లాడకపోయినా మన ఈగోలను పక్కన పెట్టాలా, మన పట్టుదలను పక్కన పెట్టాలా, మాట్లాడాల భార్యతో. భర్త కూడా మాట్లాడాలి. ఒక్కొక్కసారి భార్య బిర్రు పడతా ఉంటుంది,
ఒక్కొక్కసారి భర్త బిర్రు పడతా ఉంటాడు, ఆ మాట్లాడుతా చూడు. అసలు ఇద్దరు బిర్రు పట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మీరిద్దరు ఒక శరీరం, మీరిద్దరు ఏక శరీరం. మీకు తెలియకుండానే నీ శరీరాన్ని నువ్వు తిట్టుకుంటున్నావు, నీ శరీరాన్ని నువ్వు పొడుచుకుంటున్నావు. ఇద్దరు ఏక శరీరం. మీరు బైబిల్లో చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 16వ వాక్యం. మూడవ అధ్యాయం 16వ వాక్యం. నీవు నీ భార్య మాట విని తినవద్దని 17 ఆయన స్త్రీతో అంటున్నాడంట దేవుడు, నీ ప్రయాసము నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు? స్త్రీతో చెప్తున్నాడు, భార్యతో. ఏమని? నీ భర్త ఎడల నీకేం కలుగును? వాంఛ కలుగును, అతడు నిన్ను ఏం చెయ్యను అంటే భర్త భార్యను ఏం చెయ్యాలా? ఏలుబడి చెయ్యాలా. భార్య కంట భర్త పట్ల వాంఛ కలుగుద్దంట. వాంఛ అంటే కోరిక, లేకపోతే ప్రేమ. సో నేనేమంటున్నానంటే భార్య భర్తలు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి మాటలతో. అబ్బో మా ఆయన నా మాట విననే వినడు, అక్కడ మొదలైంది గొడవ. మీ అన్న చెప్తే వినడు, మీ వదిన చెప్తే విందు, మీ అక్క అస్సలు విందు. ఇట్లా చూడండి, బయట వాళ్ళ దగ్గర నీ భార్యను గురించి కానీ, బయట వాళ్ళ దగ్గర నీ భర్తను గురించి కానీ తప్పుగా చెప్పనీయవద్దు. రెండవదిగా, నీ భార్యకు అగెన్స్ట్గా ఊరంతా మారినా నువ్వు భర్తగా నీ భార్య పక్కనే ఉండాలా. ఎందుకంటే మీరు ఏక శరీరం. నీ భార్య అంటే 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమించే తీరాల. ఎందుకంటే నువ్వు ఏక శరీరం. నీ భార్యను ప్రేమించు. భర్తను దేవుడు ఎలా డిజైన్ చేశాడో తెలిసిన? భార్యను ప్రేమించున్నట్లుగా దేవుడు భర్తను డిజైన్ చేశాడు. భర్త ఖచ్చితంగా తన భార్యను ప్రేమించే తీరాలి. అలాగనే భార్య అంట దేవుని చేత ఎలా డిజైన్ చేయబడ్డదంటే భర్తకు లోబడేటట్లుగా డిజైన్ చేశాడు. కాబట్టి భార్య ఖచ్చితంగా తన భర్తకి ఏమై ఉండాలా? లోబడి ఉండాలా. నేను సంపాదిస్తున్నాను కదా, నీకు నేను ఎందుకు లోబడాలంటే నువ్వు సంపాదిస్తే నీ భర్తకు లోబడవా? నేను వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదు, నేను బోలెడు తీసుకొచ్చాను, నేను ఎందుకు నీ మాటకు వినాలా అంటే నువ్వు తీసుకొస్తే నీ భర్తకు నువ్వు లోబడవా? దేవుణ్ణి అడుగుదాం, దేవా ఈ వంట వచ్చేటప్పుడు బోలెడని తీసుకొచ్చిందంట, ఈ వంట సంపాదిస్తుందంట, చేతి నిండా సంపాదిస్తుందంట, నాకు లోబడదంట. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడు 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 అమ్మ, ముందు నీ భర్తకు నువ్వు లోబడు. దేవుడు స్త్రీలకు చెప్తున్నాడు. ఏమని చెప్తాడంటే చెప్పండి, ఫస్ట్ నీ భర్తకి ఏమవ్వాలా? లోబడు. నీ భర్తకు నువ్వు లోబడు. ఎందుకంటే అది ధర్మము, సృష్టి ధర్మము. నీ భర్త నిన్ను ఏలుబడి చెయ్యును. నీ భర్త నిన్ను ఏలుతాడంట. రూలింగ్ అన్నమాట. నువ్వు నెలకు ₹1,00,00,000 సంపాదించినా నువ్వు నీ భర్తకు లోబడి ఉన్నప్పుడే ఆ కుటుంబం అంట సఖ్యతగా చక్కగా అందంగా ఉంటుందంట. భర్త ఎప్పుడు భార్యకు లోబడ. చూడు, నోవహు కుటుంబం ఉంది. దేవుడు నోవహుతో చెప్పాడు ఓడ కట్టమని, కానీ భార్య భర్తకు లోబడింది. 3 కుమారులు తండ్రికి లోబడ్డారు. 3 కోడళ్ళు కూడా మామగారికి ఏమయ్యారంట? లోబడ్డారు. అందువలన ఆ కుటుంబం అంతా జలప్రలయంలో నుండి ఏమైంది? రక్షించబడ్డారు. యజమానునికి లోబడినప్పుడే ఆ కుటుంబము జలప్రలయములో నుండి రక్షించబడ్డది. అర్థం చేసుకో. సంఘం అంటే ఒక కన్యక. సంఘం అంటే వివాహము కాని ఒక కన్యకతో సమానం. ఈ కన్యకంట పవిత్రురాలుగా ఉండాలంట. కానీ పౌలు అంటున్నాడు, నాకు భయము కలుగుతుంది. ఎందుకంటే ఘట సర్పమంట అవ్వమును మోసగించినట్లుగా ఈ కన్యక మనస్సును ఏం చేస్తుందంట? చెరుపుతుంది. సంఘమును చెరుపుతుంది, మనసును పాడు చేస్తుంది. ఈ సంఘములో ఉన్నవారు, పెళ్ళి అయిన వారు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ను సైతాను ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడంట? చెరుపుతున్నాడు. అందువలన
పెళ్లి కాకముందే మగపిల్లలు, పెళ్లి కాకముందే ఆడపిల్లలు పవిత్రంగా ఉండవలసిన ఆ వయసులో అపవిత్రులుగా మారుతున్నారు. పెళ్ళైన భార్యాభర్తలు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవలసిన వాళ్ళు ఒక్కొక్కరిని ఒకరు నిందించుకుంటున్నారు, ఒకరిని ఒకరు తప్పు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తాం, పురుషులకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భార్య శాస్త్రాలు చూసి దీని కడుపు గల నాకెందుకురా దొరికిందని. మళ్ళీ ఏమంటుంది, పోయి వీడు నాకెందుకురా దొరికింది. నా రాత కాదమ్మా, నీ భర్తతో ఎలా ప్రవర్తించాలని నీకు తెలియకపోవడం ఒకటి. నీ భర్త ఇది వద్దన్నాడంటే దాన్ని ఆపుకో. ఫోన్లో మాట్లాడితే తప్ప, అక్కడ మొదలైంది. ఎప్పుడైనా భార్యలు నీ భర్తకు నచ్చనిది చెయ్యగాకండి. మీ భర్తలకు నచ్చినది చెయ్యటానికి నేర్చుకుని, అందుకే సమయాన్ని గడపండి, కూర్చొని మాట్లాడండి. భార్యాభర్తలు మనసిప్పి మాట్లాడు. అసలు ఈ పల్లెటూరులో భార్యాభర్తలు గేదెతైన సమయం గడపతారు, నీ భర్తతో గడపరు. దీనికి తోడు వ్యాపారాలు ఎక్కువైందబ్బా ఇప్పుడు మన సన్ను పండు. నేను చెప్తున్నాను, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాల, మనసు విప్పి పిల్లల గురించి, కుటుంబం గురించి మాట్లాడుకోవాలా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మాట్లాడుకోరు. ఒకరు ఇటువైపు ఒక ఫోన్ పెట్టుకుంటారు, ఒకరు అటువైపు ఒక ఫోన్ పెట్టుకుంటారు. ఈ భారతి ఏంటి, జూనియర్ భారతి నవ్వుతా ఉంది. మురళే అట్లా చేస్తున్నావు ఏంటి? పాప నవ్వుతుంది. నిజమా కదా మురళి అనేది? ఇప్పుడు భార్యాభర్తలు ఏడ మాట్లాడుకుంటున్నారు? చెప్పా. ఫోన్ కూడా ఎట్లా, భర్త ఫోన్ చేస్తాడు, ఈ ప్రేమ ఫోన్ చేసినప్పుడల్లా సీరియస్గా మాట్లాడతాడు. ఎవరు ప్రేమ అంటే దివ్య అన్నాను. మాట్లాడుతున్నాడు. దివ్య ఫోన్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాలా చెప్పమ్మా, హనీ చెప్పు, అలా మాట్లాడాలా. ఏడే చర్చిలో ఉన్నా, ఫోన్ పెట్టు. నేనెవరు శత్రుతో ఎవరు ప్రేమ్ కుమార్ అంటే దివ్య అన్న. అట్ట మాట్లాడుతావేంటే, పతాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను అన్నది దివ్య నిజమే కాదా? ఇప్పుడు చెప్పు, దివ్యకి ప్రేమ్ మీద కోపం పెరుగుద్దా, ప్రేమ పెరుగుద్దా? కానీ పెరగదు. నిజంగా కొంతమంది భార్య భర్తలకు ఫోన్ చేసేది మాట్లాడే విధానం కూడా తెలియదు. ఏడన్నావు, ఇక్కడ 10 మంది మగవాళ్ళు ఉంటారు, భార్య ఫోన్ చేస్తుంది, ఇటు తెలియకుండా స్పీకర్ ఆన్లో పెడతారు, ఎవరో అనుకోని. ఫోన్ చేసిన వెంటనే యజమానుడా అందు, అయ్యా అందు, ఎక్కడున్నావు అనేలాగా ఈ 10 మంది ముందు భర్త పరువు ఏమవుతుంది అక్కడ. వెంటనే వీడు భయపడి వెంటనే టకా అని స్పీకర్లు కట్ చేస్తున్నారు. అట్లా కాదు, అలా మాట్లాడితే గొడవ. నేను అందుకే ఏమంటున్నా అంటే, పెళ్ళి అయ్యేటప్పుడు ముందు ఒక నెల రోజులు టీచింగ్ ఇవ్వాలబ్బా. మీరు భార్య భర్తలు ఫోన్లో మాట్లాడే విధానం కూడా సరిగా లేదు. అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ పురుషుడు ఒక్కడే ఉంటే ఓకే, ఇంట్లో మాట్లాడుకున్నట్లుగా బయట మాట్లాడుకున్న, అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా జ్ఞానం ఉండదు. ఫోన్ చేసిన వెంటనే గేదెతో మాట్లాడినట్టే, దున్నపోతతో మాట్లాడినట్టే ఉంటుంది. అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు సునీ నాకు ఫోన్, ఎక్కడ ఉన్నావు అంటే నా ఫేస్ మారుతుంది. అప్పుడు రవి అన్న చూస్తాడు, బాబు అన్న చూస్తాడు, బాబుకు బాగానే పడేది తట్టుకుందని. అప్పుడు నా పరువు పెరుగుతుందంటో, మళ్ళీ నేను నటిస్తాను ఇక్కడే ఉన్నానని. అలా కాదు, మనం మారాల. కుటుంబం మారాలంటే మనం మాట్లాడే భాషలు చూడు. ఒక ఆమె ఉంది, నేను పేరు చెప్పను కానీ, కొత్తగా వాళ్ళ భర్త గురించి ఫుల్ ఫాల్ట్ చెప్తా ఉంటుంది. నేను నవ్వి ఆఖరిలో, మీ భర్తలో ఒక్క మంచి చూడలేదమ్మా అంటే, ఎందుకు చూడలేదన్నయ్యా, బోలెడు ఉన్నాయి. మరి దాన్ని చెప్పవమ్మా. నీ భర్త నీకు ఒక చీర కొనిలేదా, మరి ఆయన కొనియకుండా ఇంకెవరికి వచ్చి, మరి కొనిచ్చింది చెప్పవమ్మా. నీ భర్త ఒక్క నగ కొనిలేదా అంటే, మరి ఇది ఆయనే కొనిచ్చాడన్నయ్యా, మరి అవి చెప్పవే. మీరు ఇది ఆడోళ్ళకి ఇదొక సరదా, ఆయన కొనిచ్చిందంతా చెప్పదు. ఆయన ఏదో ఒక మాట ఆయన ఉంటాడప్ప, వాళ్ళ అమ్మనో నాన్నో అక్క చెల్లెలను అది పట్టుకుంటుంది, మా వాళ్ళని ఎట్ట అన్నాడు. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు ఏమైపోతున్నామంట. మీకు తెలిసిన ఫస్ట్ ఎడబాటు భార్యాభర్తల మధ్య వచ్చిందండి. అప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవునికి దూరం అయ్యారు. అందువలన దేవుడు ఏం చేశాడు, ఆ ఇద్దరు భార్యాభర్తలను తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. నేను చెప్తున్నా, భార్యాభర్తల బంధం చాలా గొప్పది. దానిని చెడగొట్టడానికి అపవాది అయిన సాతానంట వారి మనసులను ఏం చేయాలనుకుంటున్నాడు, చెరపాలనుకున్నాడు. చూడు, మీరు సంతోషంగా ఉంటేనే చర్చి బాగుంటుంది. మీరు భార్యాభర్తలు బాగుంటేనే, పెళ్ళి కానివారు
పెళ్ళి అయిన వారు మీరందరూ హ్యాపీగా ఉంటేనే ఈ చర్చి ఎదుగుద్ది. మీ పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు బాగుండాలా, మీరందరూ సంతోషంగా ఉండాలి. ఎన్ని అపార్థాలు వచ్చినా, మన మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తీసి పక్కన పెట్టండి. మాటలు లేకపోయినా మాట్లాడండి. ఈగోను తీసి, ఈగో అంటే ఏంటి తెలిసిన, నేనెందుకు మాట్లాడా అంటారు. అటువైపు ఆయన మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడా అంటారు. అంటాం వల్ల అక్కడ బిర్యానీ ఎండిపోతుంది, రైస్ ఉడకట్లేదు, చికెన్ ఉడకట్లేదు, వండుకుంటారు, మళ్ళీ వేసుకోరు దానికి. ఎందుకంటే అన్నం వేయమని ఆయన అడగలేదు కాబట్టి నేను వేసుకున్నాను. మళ్ళీ ఏం వేసుకొని మళ్ళీ బెదిరియటం. ఎట్లా? ఆయన తినకపోతే నాకేంటి, నేను తింటాను. దిగదు, నువ్వు నటించడమే తప్ప దిగదు అక్కడ. ఎందుకంటే ఇద్దరు ఒక శరీరం అమ్మ, దిగదు. ఫేసులు చూడు మారిపోతూ ఉంటాయి, ఇద్దరు ఫేసులు మారిపోతూ ఉంటాయి, దిగదు. మరలా కలిసి మాట్లాడితే ప్రపంచం అంత అందమైన ప్రదేశం ఏది కాదంట, భార్యాభర్తలు కలిసి ఉండే ఇల్లు అంట. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి సంఘమా అర్థం చేసుకోండి, సంఘములో భార్యాభర్తలు ఉన్నారు, పెళ్లి కాని మగపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా పెళ్లి కాని మగపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు అంట, మీరు ప్రభువును ఎలా సంతోష పెట్టాలనో దాని గురించి తప్ప వేరే ఆలోచన మీకు అనవసరం. నేను చెప్పినట్టుగా మీరు ప్రభువును సంతోష పెట్టగలిగితే యేసు చెప్పినట్లుగా ఇవన్నీ మీకు అనుగ్రహించబడదు. పెళ్ళైన భార్యాభర్తలు మీరు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట, సంతోషపెట్టాలి. ఎలా? మీ నోటి మాటలతో జస్ట్ పొగడండి. పొగడెంతలంట ఎంతటి గుర్రాన్నైనా నోయల్ శామ్యుల్ గారు చెప్పారండి ఒక మాట, ఇది నాకు ఇప్పటికీ గుర్తు. 2003లో అక్కడ మనం మీటింగ్ పెట్టాం, వర్షం పడ్డది, గుర్తుందో లేదో. ఆ వర్షంలో ఒక్క మాట చెప్పాడు, ఆ మాటని భద్రంగా దాచుకున్నాను. ఏంటి ఆ మాట అంటే, లోబడని గుర్రాన్ని ఆ నోటిలో ఉన్న కళ్ళెముతో మనం ఏం చేయగలమంట. అట్లా అంట, ఒక మనిషిని పొగిడితేనంట లోబడని మనిషి కూడా మనకు లోబడతాడంట. జస్ట్ పొగడు. నీ భార్య ఫేస్ తేడా ఉన్నప్పుడే, ఈరోజు ఎందుకు నువ్వు చాలా అందంగా కనబడదు. సునీత ఒకసారి చీర కట్టుకున్నది, ఈ చీర ఎట్టుందని. నేనెప్పుడు నీ చీరను చూడలేదమ్మా, నేనెప్పుడు నీ ఫేస్ను చూస్తున్నాను. ఈ చీర బాగలేదా, నీ చీర కన్నా నీ ఫేస్ బాగుంది. అయిపోయింది అక్కడే. ఆ రోజు బిర్యానీ వండమన్నా వండుద్ది, ఏం చేయమన్నా చేస్తుంది. ఏమనుకోవద్దు, సీక్రెట్. కొన్నిసార్లు నిజం చెప్పాలా, జస్ట్ నేను నేర్చుకుని సైకాలజీగా కంట్రోల్ చేసుకుంటాను, నా భార్య నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే చీర బాగుందంటే ఆమె బాగలేదనే అర్థం. అందువల్ల నేనేమంటాను, నువ్వు కట్టుకుంటే చీర కంటే నువ్వు బాగుంటున్నావు. అలా పొగిడితే వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే, ఒక్క ముక్క కాదు ఇంకొక ముక్క నాకు ఆమె దాంట్లో నుంచి వేసింది. చికెన్ ఎట్లా ఉందంటే సూపర్గా ఉందంట. నాకు అది ఒక అలవాటు, బాగలేకపోయినా బాగుందని చెప్పడం అలవాటు. దీనివలన వాళ్ళ ప్లేట్లు ఖాళీ అవుతుంది, నా ప్లేట్ నిండుతుంది. జస్ట్ పొగడెత్తు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగాకండి, మీకు మంచి నీళ్ళు కూడా దొరకదు. ఎట్లా? మీ భార్య అడుగుతుంది, ప్రేమ్ కుమార్ని అడుగుతుంది దివ్య, మీరంత ముసలోళ్ళు ఇప్పుడు ఏం పేరు, ప్రశాంతి కదా, ప్రశాంతేనా, నో డౌట్ కదా. ప్రశాంతి అడుగుతుంది రాముని, అండి 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 అంటది కదా, అండి కూర ఎట్టుంది, ఏం బాగుంది, మా అమ్మ కన్నా నువ్వు బాగా వండుతావు అని అన్నావు అనుకో, అక్కడ నీ పని తుస్ అన్నమాట. నువ్వేమనాలంటే, మా అమ్మ కంటే నీ వంట చాలా బాగుందన్నాలా. ఆ ఒక్క మాట చూడు, నిన్ను తల నుంచి అరికాలు వరకు నిన్ను పసిబిడ్డను చూసుకున్నట్టు చూస్తుంది. జస్ట్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆమెను సంతోషపెట్టినట్టుగా. ఎట్లా అంటేనే ఉన్నావా, వామ్మో అంటానే ఉండడా, నువ్వు మామూలుడు కాదు. నిజం, నేను నిజం చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను. కుటుంబం సంతోషంగా ఉండాలంటే నిజాలు చెప్పుకోకండి, అబద్ధాలు చెప్పండి. ఏంటి నిజం ఏంటి అబద్ధం అంటే, ఆయన అందంగా లేకపోయినా ఈ సృష్టిలోనే నువ్వు అంత అందం నాకు ఎవరు లేరాను, అది ఒక సంతోషం అని. నేను నిజం చెప్తున్నాను, ఇవన్నీ చదివి నేర్చుకున్నానండి. నేను చదువుకున్నా ఎప్పుడు తెలిసిన, పెళ్ళి కాకముందే భార్యని ఎలా సంతోష పెట్టాలనో ఫుల్ స్టడీ చేశాను నేను. అందుకే
మేము హ్యాపీగా ఉంటాం. మా మధ్య కూడా రాదనుకోగా కానీ మా మధ్య కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఏకమవుతూ ఉంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం. వస్తుందండి. మనిషి అన్నవాడికి భేదాభిప్రాయాలు వస్తాయి. మీకు ఒక విషయం చెప్పిన, భేదాభిప్రాయాలు రావటానికి మెయిన్ కారణం ఏంటంటే నీ పొరపాటుని నా పొరపాటుని ఒకరు చెప్పుకోవటం. ఏమీ లేకుండా హని బాగున్నా, హ్యాపీగా ఉన్నా అట్లా చెప్పుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే సంతోషం అంట మనిషికి ఆరోగ్యం తీసుకొస్తుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి ఇవి తగ్గిపోతే మనిషి కంప్లీట్గా ఎలా ఉంటాడంటే చెప్పండి, ఆరోగ్యంగా ఉంటాడు. అలా కాకుండా మనసులో చూడు, నాకు నా భార్యకి మధ్య మాట లేదనుకోండి, మీరందరూ నాతో మాట్లాడండి, నా భార్య మాత్రం నాతో మాట్లాడకపోతే నేను చెప్తున్నాను, మీరందరూ మాట్లాడినా ఇక్కడ మాత్రం నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మీరు మాట్లాడుతున్నారు కానీ అసలు ఎవరు మాట్లాడట్లేదు. అందువలన ఇప్పుడు అర్థం చేసుకుని, మీరు మాట్లాడినా నాకేం కలగట్లా ఎఫెక్ట్. ఎవరు మాట్లాడితే నాకు హాయిగా ఉంది, నా భార్య. ఎందుకంటే దేవుడి జతపరి, అదొక రిలేషన్ అండి, సృష్టిలోనే అద్భుతమైన రిలేషన్. సేమ్ చర్చి క్రీస్తు కూడా భార్య భర్తల అనుబంధం అంట. అందువలన సైతాను మన మనసును చెరపకుండానట్లుగా మనం జాగ్రత్తగా ఉందాం. ఈ చర్చి ఎదగాలంటే కేవలము మీరు మీ కుటుంబం మీద డిపెండ్ అయ్యింది. మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం బాగుంటే చర్చి బాగుంటుంది. కాబట్టి పౌలు భయపడుతున్నట్టుగా నేను కూడా భయపడుతున్నాను. ఎక్కడ అపవాది అయిన సాతాను మన మనసును చెరుపుతాడో అన్న భయం నాకున్నది. ఆ సాతానికి అవకాశం ఇవ్వగాకండి, ఓకేనా? సాతానుకు అవకాశం, యేసు ప్రభు అన్నట్టుగా యేసు నామమున సాతానును మనం ఏం చేయాలంట, పో అని వెళ్ళగొట్టాలండి. ఎందుకంటే వాడే మన మనసులో విత్తనాలు చల్లుతాడు, మన మనసులను పాడు చేస్తాడు. హ్యాపీగా ఉండండి, ఒకరినొకరు సంతోషపెట్టుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం. మాట